హలో అండి. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. సో మన ఛానల్లో వస్తున్న ఫస్ట్ ఇంటిగ్రేషన్ వీడియో అండి. సో ఇది ఒక అడ్వాన్స్డ్ టూల్ని యూస్ చేసి మనం స్లాక్ని అలాగే జీరాని ఇంటిగ్రేట్ చేద్దాం. సో నేనైతే ఒక యూస్ కేస్ని అయితే తీసుకున్నాను. ఆ యూస్ కేస్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు జీరా ఆటోమేషన్ ఫీచర్తో అయితే అది నాకు సాధ్యం కాదు. కాబట్టి నేను N8N టూల్ని యూస్ చేస్తున్నాను. సో N8N యాక్చువల్గా ఒక ఏఐ ఆటోమేషన్లో వచ్చిన ఒక మంచి టూల్ అయితే అని చెప్పాలి. సో మీరు కూడా ఆల్రెడీ N8N గురించి వినే ఉంటారు. సో ఈ N8N టూల్ అనేది ఒక పెద్ద టూల్. దీన్ని మనం నేర్చుకోగలమా లేదా అనే డౌట్ ఏమి అక్కర్లేదు. యాక్చువల్గా నేను ఈ యూస్ కేస్ని స్టార్ట్ చేసేటప్పుడే ఈ టూల్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను. అయితే చూడండి, ఇక్కడ మీకు జీరా ఆటోమేషన్లో ఎలాగైతే మనం ఒక ఆటోమేషన్ రూల్ని క్రియేట్ చేస్తాం, మీకు ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది, నెక్స్ట్ కండిషన్ ఉంటుంది, అట్లాగే యాక్షన్ ఉంటుంది. ఏ ఆటోమేషన్ అయినా కూడా ఈ 3 ప్రిన్సిపల్స్ అయితే మీకు కావాలి. ఒక ట్రిగ్గర్ ఉండాలి, ఒక కండిషన్ ఉండాలి, అలాగే యాక్షన్ ఉండాలి. అట్లాగే N8Nలో కూడా మనకి ఇక్కడ నోడ్స్ అని అంటారు. సో ట్రిగ్గర్ నోడ్ ఉంటుంది, కండిషనల్ నోడ్స్ ఉంటాయి, అట్లాగే యాక్షన్ నోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆటోమేషన్ టూల్ని యూజ్ చేయడం చాలా సింపుల్. మీకు ప్రతి స్టేజ్లో కూడా N8N వారు అయితే ఒక మంచి డాక్యుమెంటేషన్ మీకు అయితే అందుబాటులో ఉంచుతారనమాట. సో ఎక్కడ మీకు డౌట్ వచ్చినా పక్కనే మీకు హైపర్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేషన్ సంబంధించిన డాక్యుమెంటేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మీరైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో నేనైతే జస్ట్ ఇప్పుడే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందే N8Nకి సైన్ అప్ అయ్యాను. సో ఇది నాకున్న యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. చూడండి, ఇక్కడైతే నాకైతే ఏమీ లేవు. ఇక్కడ నేనైతే ఇంకా వర్క్ ఫ్లోని అయితే ఏమీ క్రియేట్ చేయలేదు. మనం జీరాలో అయితే ఆటోమేషన్ రూల్ అంటాం కదా, N8Nలో అయితే వర్క్ ఫ్లో అని అంటాం. సో ఇక్కడ చూస్తే కనుక పర్సనల్ అని ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేయగానే నాకైతే ఈ విండో, నేను లాగిన్ అవ్వగానే నాకైతే ఈ విండో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ ట్రై అనే వర్క్ ఫ్లో ఉంది, అలాగే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంది. నేను స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ని తీసుకుంటున్నాను. సో ఇట్లా మనకైతే ఒక క్యాన్వాస్ అయితే రెడీగా ఉంటుంది. సో ఇక్కడ ఒక ప్లస్ బటన్ ఉంది కదా, యాడ్ ఫస్ట్ స్టెప్ అని, ఓకేనా. సో అట్లాగే కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నా టెక్నిక్ ఏంటంటే కూడా లెర్న్ బై డూయింగ్ అనమాట. సో ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా కొత్త టూల్ నేర్చుకునేటప్పుడు మీరు ఒక యూస్ కేస్ని తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అలా మీరు టూల్ నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అట్లా కాకుండా ఇది ఒక థియరీ లాగా మీరు ముందే థియరీ అంతా నేర్చేసుకుని తర్వాత మనం ప్రాక్టికల్ చేద్దాము అంటే కనుక సో ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఈ N8N టూల్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము ఇప్పుడు. సో విత్ అవర్ యూస్ కేస్ అనమాట. నాకు ఇది స్లాక్ వర్క్ స్పేస్ అనమాట. సో ఇది నా జీరా వర్క్ స్పేస్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో నేను దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను అనమాట. సో చూడండి ఎట్లా చేయొచ్చు. ఇక్కడ యాడ్ ఫస్ట్ స్టెప్ అని ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయంగానే ఇక్కడైతే మనకి ఆప్షన్స్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ వాట్ ట్రిగ్గర్స్ దిస్ వర్క్ ఫ్లో. సో ఆటోమేటిక్గా N8N వారు ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ నువ్వు ట్రిగ్గర్ కావాలి, నీకు వర్క్ ఫ్లోని రన్ చేయాలి అంటే ఆర్ ఆటోమేషన్ రన్ చేయాలి అంటే నీ ట్రిగ్గర్ ఏంటి, వాట్ ట్రిగ్గర్స్ దిస్ వర్క్ ఫ్లో. ఇక్కడ నా ట్రిగ్గర్ వచ్చేసరికి ఏంటంటే, నేను ఫస్ట్ యూస్ కేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నాకు ఆల్ క్లౌడ్ లైఫ్ తెలుగు అనే ఒక పబ్లిక్ ఛానల్ ఉంది కదా, సో దీంట్లో ఎవరైనా మెసేజ్ పెడితే కనుక, హలో ఐ నీడ్ హెల్ప్ విత్ జీరా కాన్ఫిగరేషన్ ఇన్, suppose there is a FED project, for example, okay, I need a new field with a drop down, okay. సో ఇక్కడ మనకి ఇట్లా ఒక యూజర్ అయితే జీరా అడ్మిన్ నుంచి అయితే సాయం కోరుతున్నారు అనమాట. సో అతనికి ఏంటంటే ఒక కొత్త ఫీల్డ్ అయితే కావాలి విత్ డ్రాప్ డౌన్ అనమాట. సో ఇట్లా వాళ్ళు అడిగారు అనమాట. ఇది ఒక ఛానల్ అనుకుందాం, జీరా అడ్మిన్కి ప్రత్యేకించిన ఛానల్ అనుకుందాం. సో ఇట్లా ఒక రిక్వెస్ట్ అయితే మనకి రిక్వెస్ట్ పెట్టారు. అయితే ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుందంటే, యూజువల్గా మనకి ఏంటంటే టికెట్స్ అనేది మనకి మనం ఏ వర్క్ చేసినా కూడా మనం ఒక టికెట్ అయితే జీరా అడ్మిన్ వీ నీడ్ ఏ టికెట్ అనమాట. సో ఆ టికెట్ని ఉంటే కనుక మనం వర్క్ని ట్రాక్ చేయడానికి, అట్లాగే రేపొద్దున మనకి అప్రైజల్లో కానీ సో మనకి ఆ టికెట్ కౌంట్, మనం ఎన్ని టికెట్స్ మీద వర్క్ చేసామనేది మనం చూపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో మనం ఏంటంటే ప్రతిదానికి ఒక టికెట్ అయితే మనకి కావాలి, మనం చేసే ప్రతి పనికి యాజ్ ఎ జీరా అడ్మిన్. సో ఇట్లా ఒక్కొక్కసారి ఏంటంటే మనము ఇట్లా స్లాక్ ఛానల్స్లో మనం సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం టికెట్స్ మిస్ అవుతాం.
వాళ్ళు ఇక్కడ రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారు. మనం టికెట్ గురించి ఆలోచించకుండానే దానికి ఆన్సర్ చేస్తాం, సొల్యూషన్ ఇస్తాం, అట్లాగే ఏదైనా ఇష్యూ వస్తే కనుక ఫిక్స్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే కొంత వర్క్ని మనం ఆ ట్రాకింగ్ పారామీటర్ నుంచి మిస్ అయిపోతాం అనమాట. రేపొద్దున మనం ఇంత వర్క్ చేసామని చూపించుకోవడానికి ఈ స్లాక్ కాన్వర్జేషన్స్ని మన మేనేజర్తో కానీ మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్తో కానీ షేర్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి యూస్ కేస్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా నీకు జీరా సపోర్ట్ ఛానల్లో ఎవరైనా రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నీ క్యూలోకి ఒక టికెట్ వచ్చేయాలి, ఆటోమేటిక్గా టికెట్ క్రియేట్ అవ్వాలి. సో అది మనకి నేటివ్ జీరా స్లాక్ ఇంటిగ్రేషన్తో మనకి సాధ్యం కాదనమాట. అయితే కొంతవరకు మనం చేయొచ్చు ఇన్కమింగ్ వెబ్ హూక్స్ని ఉపయోగించి జీరా ఆటోమేషన్లో. బట్ ఏంటంటే మనం ఫిల్టరింగ్ మనం చేయలేమన్నమాట. సపోజ్ ఉదాహరణకి ఇక్కడ నేను ఇట్లా పెట్టాను కదా, సపోజ్ ఏదన్నా ఇక్కడ జీరా టికెట్ ఆటోమేషన్ క్రియేట్ అయింది అనుకుందాం, ఓకేనా. క్రియేట్ అయ్యి ఇక్కడ మనకి రిప్లై వచ్చేసింది అనుకుందాం. అయితే సో ఇక్కడ ఆ రిక్వెస్ట్ పెట్టిన యూజర్కి వేరే డౌట్ వచ్చింది అనమాట. ఐ నీడ్ దీస్ ఆప్షన్స్, ఓకే. సో ఇట్లా మనకి టైప్ చేశారు, ఇట్లా ఐ నీడ్ దీస్ ఆప్షన్స్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అనుకుందాం. సో దీనికి టికెట్ క్రియేట్ అవ్వకూడదు, ఓకేనా. సో ఇదేంటంటే అతను రిప్లై ఇచ్చాడు, దీనికి టికెట్ క్రియేట్ అవ్వకూడదు, దీనికి మాత్రమే టికెట్ క్రియేట్ అవ్వాలి, ఓకేనా. సో అట్లా మనం కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో మెయిన్ మెసేజ్కి మాత్రమే టికెట్ క్రియేట్ అవ్వాలి. అట్లా నెక్స్ట్ ఏంటంటే ఇట్లా మనకు కొన్ని కేసెస్ నుంచి మనకి ఏంటంటే ఆటోమేషన్ మనం రిమూవ్ చేయాలన్నమాట. స్పామ్ అంటాం, లేకపోతే ఇవేంటంటే కండిషనల్ కింద వస్తాయి. సపోజ్ నేనున్నాను, సో దీన్ని ఎడిట్ చేస్తాను. ఇప్పుడు ఎడిట్ చేసి ఇక్కడ వేరేది ఏదో రాస్తాను అనమాట. ఇది డ్రాప్ డౌన్ కాదు, సపోజ్ టెక్స్ట్ బాక్స్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మళ్ళీ నా సెకండ్ టికెట్ క్రియేట్ అవ్వకూడదు, ఓకేనా. సేమ్ యూజరు ఇక్కడ మెసేజ్ పోస్ట్ చేశాడు అనమాట. పోస్ట్ చేసినప్పుడు మాత్రమే టికెట్ అవ్వాలి, ఓకేనా. పోస్ట్ చేసిన మెసేజ్కి వాళ్ళు ఎడిట్ చేసినా, లేకపోతే ఇది డిలీట్ చేసినా, సపోజ్ డిలీట్ చేసాను అనుకుందాం, డిలీట్ చేసిన టికెట్ అవ్వకూడదు. అంటే మధ్యలో కండిషన్స్ ఉన్నాయి, యాక్షన్కి ట్రిగ్గర్కి మధ్యలో కండిషన్స్ ఉన్నాయన్నమాట. ట్రిగ్గర్ ఏంటి? స్లాక్ ఛానల్లో, ఈ స్లాక్ ఛానల్లో మెసేజ్ పెట్టినప్పుడు నాకు జీరా టికెట్ క్రియేట్ అవ్వాలి, అయితే కొన్ని కండిషన్స్ని ఒబే చేస్తూ క్రియేట్ అవ్వాలి. సో ఈ సేమ్ మెసేజ్కి ఎవరన్నా రిప్లై ఇచ్చినా టికెట్ క్రియేట్ అవ్వకూడదు. అట్లాగే ఆల్రెడీ పెట్టిన మెసేజ్ని ఎడిట్ చేసినా కానీ డిలీట్ చేసినా కానీ నాకు టికెట్స్ క్రియేట్ అవ్వకూడదు అనమాట. సో ఇట్లాంటి కండిషన్స్ని మనమైతే N8Nలో అయితే అచీవ్ చేయొచ్చు అనమాట. అది మీకు జీరా ఆటోమేషన్ టూల్స్లో అయితే సాధ్యం కాదు. Okay, so let's dive in. Okay, I'm so excited to integrate Slack with Jira Workspace. Let's see. సో ఇది N8N వర్క్ ఫేస్ కదా. సో ఇక్కడ చూడండి, ట్రిగ్గర్ మాన్యువల్లీ, యాప్ ఈవెంట్, షెడ్యూల్ ఇలా ఉన్నాయి కదా, వెబ్ హుక్ కాల్. సో ఇట్లా మనకి ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ సెర్చ్ నోట్స్ అని ఉంది కదా. సో నోట్స్ని సెర్చ్ చేయండి, మనకేంటి స్లాక్ కదా. సో స్లాక్ యాప్ అనేది మీకు రెడీగా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ నోడ్ని అయితే మనం ట్రిగ్గర్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ అవైలబుల్గా ఉన్న ఈ స్లాక్ నోడ్ని ట్రిగ్గర్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ట్రిగ్గర్స్. ఆన్ యాన్ ఈవెంట్, బాట్ యాప్ మెన్షన్, ఫైల్ మేడ్ పబ్లిక్, ఫైల్ షేర్డ్, న్యూ మెసేజ్ పోస్టెడ్ టు ఏ ఛానల్, న్యూ పబ్లిక్ ఛానల్. సో ఇక్కడ మీకు ఈ యూజ్ కేస్ వచ్చేసరికి బాట్ యాప్ మెన్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే న్యూ మెసేజ్ పోస్టెడ్ టు ఏ ఛానల్, దీన్నైనా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ప్రస్తుతానికైతే న్యూ మెసేజ్ పోస్టెడ్ టు ఛానల్ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బాట్ యాప్ మెన్షన్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి జస్ట్ ది బెస్ట్ అనమాట. సో ఎందుకనంటే ఇక్కడ సపోజ్ కొన్ని కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి, ఈ స్లాక్ ఛానల్లో కొన్ని కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటాయి జస్ట్. సో అట్లాంటప్పుడు మనకి టికెట్ అవసరం లేదు. మీరు కనుక ఇక్కడ బాట్ని మెన్షన్ చేస్తే మీ మెసేజ్లో, సపోజ్ నా మెసేజ్లో @జీరా అని మెన్షన్ చేస్తే నాకు టికెట్ క్రియేట్ అవుతుంది, ఓకేనా. లేకపోతే జీరా క్రియేట్ అనేది ఇస్తున్నాను,
జీరా క్రియేట్ అని ఇస్తే కనుక నాకు టికెట్ క్రియేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో మనం ఏంటంటే ఇక్కడ ఈ ఆ, ఈ డిస్క్రిప్షన్లో అయితే కనుక మనం ఆ మెసేజ్ని ఇక్కడ పాస్ చేయాలి. సో దట్ ఏంటంటే యూజర్స్కి అర్థమవుతుంది జీరా అని ఇవ్వండి నాకు టికెట్ క్రియేట్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ ఆన్ న్యూ మెసేజ్ పోస్టెడ్ టు ఛానల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వెబ్ హుక్ యూఆర్ఎల్ ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. సో ఇక్కడ మనకైతే టెస్ట్ యూఆర్ఎల్, ప్రొడక్షన్ యూఆర్ఎల్ అని 2 యూఆర్ఎల్స్ ఉంటాయి. సో టెస్ట్ యూఆర్ఎల్ యూస్ చేసి మీరైతే టెస్టింగ్ పర్పస్కి అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ మీ ప్రొడక్షన్కి అయితే కానీ ఈ ప్రొడక్షన్ యూఆర్ఎల్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని ఎక్కడ యూస్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ డాక్స్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ స్లాంగ్ ట్రిగ్గర్ నోడ్ గురించి అయితే సో దాన్ని ఎట్లా చేయాలి అనేది అయితే ఇక్కడ మనకి మొత్తం అవైలబుల్గా అయితే ఉంటుంది అనమాట. సో ఈ డాక్యుమెంటేషన్ అంతా ఓకేనా. సో దీన్ని అలా ఉంచండి. ప్రస్తుతానికి క్రెడెన్షియల్ టు కనెక్ట్ విత్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీని ఇప్పుడు ఈ విండోని అయితే యూస్ చేసి అయితే మనం స్లాంగ్ క్రెడెన్షియల్ని అయితే మనము క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఓపెన్ డాక్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ చూడండి ఇక్కడ నీడ్ హెల్ప్ ఫిల్లింగ్ అవుట్ దీస్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ని ఫిల్ చేయాలంటే కష్టంగా ఉందా, అయితే ఈ డాక్స్ని ఓపెన్ చేయండి అని చెప్తున్నారు. సో ఈ డాక్స్ని యూస్ చేసి అయితే మనము కాన్ఫిగర్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా. రైట్. ఇక్కడ చూడండి ఏమేమి కావాలి, యాక్సెస్ టోకెన్ కావాలి, సిగ్నేచర్, సీక్రెట్ కావాలి. ఓకేనా. రైట్. సో యాక్సెస్ టోకెన్ కావాలి అంటే ఏం చేయాలి చూడండి ఇక్కడ స్లాక్ క్రెడెన్షియల్స్. యూ కెన్ యూస్ దీస్ క్రెడెన్షియల్స్ టు అథెంటికేట్ ద ఫాలోయింగ్ నోట్స్ స్లాక్ అండ్ స్లాక్ ట్రిగ్గర్. చూడండి సపోర్టెడ్ అథెంటికేషన్ మెథడ్స్ ఏపీఐ యాక్సెస్ టోకెన్ అండ్ OAuth 2. సో రిలేటెడ్ రిసోర్సెస్ రిఫర్ స్లాక్ ఏపీఐ యూజింగ్ ఏపీఐ యాక్సెస్ టోకెన్. చూడండి ఇక్కడ ఏపీఐ యాక్సెస్ టోకెన్ని యూజ్ చేయాలి అంటే ఈ స్టెప్స్ని ఫాలో అండి అని చెప్తున్నారు. టు కాన్ఫిగర్ దిస్ క్రెడెన్షియల్ యూ విల్ నీడ్ స్లాక్ అకౌంట్ అండ్ అన్ యాక్సెస్ టోకెన్. సో ఓకేనా. ఇక్కడ అడుగుతున్నా చూడండి, ఇక్కడ యాక్సెస్ టోకెన్ అయితే మనకు కావాలి, సిగ్నేచర్ సీక్రెట్ కావాలి. రైట్. దానికోసం ఏం చేయాలి ఇక్కడ చూడండి, టు జనరేట్ అన్ యాక్సెస్ టోకెన్ క్రియేట్ ఏ స్లాక్ యాప్ని క్రియేట్ చేయాలి. ఎలా చేయాలి నాకు తెలియదు, బట్ ఇక్కడ మనకైతే ఒక డాక్యుమెంటేషన్ ఇచ్చారు, ఒక లింక్ అయితే ఇచ్చారు. సో నేనైతే ఈ లింక్కి అయితే వెళ్ళాను. చూడండి ఇక్కడ బిల్డ్ సంథింగ్ అమేజింగ్ క్రియేట్ అన్ యాప్. ఇక్కడ దీన్ని యూస్ చేస్తే నేను ఒక యాప్ని అయితే క్రియేట్ చేయొచ్చు. చూడండి ఫ్రమ్ స్క్రాచ్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ యాప్ నేమ్ అయితే నేను జీరా క్రియేట్ అని ఇస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ పిక్ ఏ వర్క్ స్పేస్ టు డెవలప్ యాప్ ఇన్. సో క్లౌడ్ లైఫ్ తెలుగు. ఓకేనా. సో దిస్ ఈజ్ మై వర్క్ స్పేస్ నేమ్ అనమాట. మీరు కనుక నా స్లాక్ చూస్తే కనుక క్లౌడ్ లైఫ్ తెలుగు అనేది నా వర్క్ స్పేస్ నేమ్. ఓకేనా. క్రియేట్ యాప్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి నాకు తెలియదు, జస్ట్ గో టు ద డాక్యుమెంటేషన్. చూడండి ఇక్కడ ఎంటర్ యాప్ నేమ్, సెలెక్ట్ వర్క్ స్పేస్, క్రియేట్ యాప్. ఓకే. ఫిఫ్త్ స్టెప్ వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ 6th స్టెప్ చూడండి, ఇన్ ద లెఫ్ట్ మెనూ ఆర్డర్ ఫీచర్స్ సెలెక్ట్ OAuth అండ్ పర్మిషన్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి OAuth అండ్ పర్మిషన్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి OAuth పర్మిషన్స్. ఓకే. ఇక్కడ చూసారా OAuth పర్మిషన్స్. దీంట్లో ఏం చేయాలి చూడండి, ఒకసారి అగైన్ డాక్యుమెంటేషన్కి వెళ్ళండి. ఇక్కడ ఇన్ ద స్కోప్స్ సెక్షన్ సెలెక్ట్ అప్రోప్రియేట్ స్కోప్స్ ఫర్ యువర్ యాప్, రిఫర్ టు స్కోప్స్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ రికమెండెడ్ స్కోప్స్ అంట. ఒకసారి ఈ స్కోప్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఉన్న స్కోప్స్ మీరు చూడండి, ఇక్కడ స్కోప్స్, ఇది స్కోప్స్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన స్లాక్ యాప్కి ఒక క్యాపబిలిటీ ఉండాలి. ఆ క్యాపబిలిటీ ఏంటంటే అది స్లాక్ ఛానల్లో వస్తున్న మెసేజెస్ని రీడ్ చేయగలగాలి, చదవగలగాలి. ఎందుకనంటే దానికి తెలియాలి, ఆ యాప్కి తెలియాలి. ఎప్పుడు మెసేజ్ పెట్టినా కూడా ఆ యాప్కి తెలియాలన్నమాట, పలానా ఛానల్లో మెసేజ్ పెట్టారు అని చెప్పి ఆ యాప్కి తెలియాలి అంటే మీరు స్కోప్స్ని ఇవ్వాలన్నమాట. ఆ యాప్ యొక్క స్కోప్ ఏంటి. ఓకేనా. ఆ స్కోప్స్ మీకు తెలియదు. చూడండి ఇక్కడ సో మన స్కోప్స్ వచ్చేసరికి ఏంటంటే మెసేజ్ అనమాట. సో ఇక్కడ దీని నుంచి అయితే మనం ఒక్కొక్క స్కోప్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. చదువుకొని అయితే సో మనకి ఏది కావాలి చూడండి, ఇక్కడ గ్రూప్స్ హిస్టరీ అని ఉంది. దీనికి ఇది వ్యూ మెసేజెస్ అండ్ అదర్ కంటెంట్ ఇన్ ప్రైవేట్ ఛానల్స్ దట్ యువర్ స్లాక్ యాప్ హ్యాస్ బీన్ యాడెడ్. సో ఇది ప్రైవేట్ ఛానల్కి సంబంధించిన
స్కోప్ అనమాట. సో ఇట్లా మనం చదవాల్సి ఉంటుంది. ఒకసారి ఈ మెయిన్ డాక్యుమెంటేషన్లోకి వెళ్తే కనుక ఇక్కడ కూడా మన డాక్యుమెంటేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ స్కోప్స్ అని ఉంది కదా, ఇక్కడ స్కోప్ నేమ్ ఉంది, ఛానల్స్ రీడ్, ఛానల్స్ రైట్, చార్ట్ రైట్. చూడండి చార్ట్ రైట్. సో ఇట్లా యూజర్స్ రీడ్, స్టార్స్ రైట్, ఇన్ రీడ్, చార్ట్ రీడ్, ఫైల్స్ రీడ్, ఓకే, ఛానల్స్ రైట్, ఛానల్స్ రీడ్, ఓకేనా. సో ఇట్లా మనకి స్కోప్స్ ఉన్నాయి కదా. ఒకసారి మనకి రైట్. సో ఇక్కడైతే నేను కాసేపు టైం స్పెండ్ చేశాను, ఒకసారి చదివాను అనమాట. సో మీరు అట్లా టైం స్పెండ్ చేయొచ్చు, లేకపోతే కనుక మీరు చాట్ జీపీటీని యూజ్ చేసి అయితే కూడా ఏమేమి స్కోప్స్ కావాలి అనేది అయితే మీరు ఇక్కడ రిఫర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. రైట్. ఇక్కడ చూడండి ఒక్కసారి హిస్టరీ. సో ఛానల్ హిస్టరీ. సో ఈ స్కోప్ చూడండి, ఈ స్కోప్ వల్ల యూజ్ ఏంటంటే వ్యూ మెసేజెస్ అండ్ అదర్ కంటెంట్ ఇన్ పబ్లిక్ ఛానల్స్ దట్ యువర్ స్లాక్ యాప్ హ్యాస్ బీన్ యాడెడ్ టు. మీరు స్లాక్ యాప్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ స్లాక్ యాప్ని ఫస్ట్ అయితే మీరు ఛానల్కి అయితే యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన దగ్గర నుంచి ఏంటంటే ఇది మెసేజెస్ని అయితే చదవగలుగుతుంది, దాంతోపాటు ఏదైనా కంటెంట్ దాంట్లో ఉన్నా కూడా ఇది రీడ్ చేయగలుగుతుంది అనమాట. కాబట్టి ఈ ఛానల్స్ హిస్టరీ అనే ఈ స్కోప్ అయితే మనకి కావాలి. సో దాన్ని అయితే మనం ఎక్కడైతే స్కోప్స్లో అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ అండ్ వాచ్ స్కోప్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ అది హిస్టరీ, ఇది సరిపోతుంది. గ్రూప్స్ హిస్టరీ ఏంటంటే ప్రైవేట్ స్లాక్ ఛానల్ మెసేజెస్ని చదవాలి అంటే కనుక గ్రూప్స్ హిస్టరీ అనే ఈ స్కోప్ అయితే కావాలి మనకి. నెక్స్ట్ ఇప్పుడు స్లాక్ ఛానల్లో మన యాప్ రిప్లై ఇవ్వాలి అంటే కనుక రైట్ పర్మిషన్ అయితే ఉండాలి. సో దీంట్లో మనకు కావాల్సిన రైట్ పర్మిషన్ ఏంటంటే చూడండి ఇక్కడ ఛానల్ రైట్ అని ఉంది కదా, ఛానల్స్ రైట్. చూడండి మెసేజ్ ఏ యూజర్స్ పబ్లిక్ ఛానల్స్ అండ్ క్రియేట్ న్యూ వన్స్ అనే యూజర్స్ బిహాఫ్. సో యూజర్స్ బిహాఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చార్ట్ రైట్ అని ఉంది, సెండ్ మెసేజెస్ యాజ్ యువర్ స్లాక్ యాప్. నాకు తెలిసి అయితే చార్ట్ రైట్ సరిపోతుంది. ఛానల్స్ రైట్ ఉంటే కనుక మేనేజ్ ఏ యూజర్స్ పబ్లిక్ ఛానల్స్ అండ్ క్రియేట్ న్యూ వన్ ఆన్ యూజర్స్ బిహాఫ్. ఇదేంటంటే కొత్త ఛానల్స్ క్రియేట్ చేయడానికి పనికి వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే చార్ట్ రైట్ అనమాట. ఇక్కడ చూడండి ఇంకోటి చార్ట్ అట్ పబ్లిక్ అని ఉంది, సెండ్ మెసేజ్ టు ఛానల్స్ యువర్ స్లాక్ యాప్ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్. సో ఇది ఉంటే కనుక మెంబర్ అంటే స్లాక్ ఛానల్ మెంబర్ కాకపోయినా కూడా సరిపోతుంది అని అంటున్నారు చార్ట్ రైట్ పబ్లిక్ అంటే. సో మస్ట్ ఇది ఉంటే మనకు సేఫ్టీ అనమాట. ఓకేనా. కాబట్టి నేనైతే ఈ పర్మిషన్ అయితే యాడ్ చేస్తాను, సెండ్ మెసేజెస్ యాజ్ ఎ జీరా క్రియేట్. సో ఈ రెండు స్కోప్స్ అయితే నేను యాడ్ చేశాను ప్రస్తుతానికి. సో అట్లా ఉంచుదాం. ఆ స్కోప్స్ అయితే యాడ్ చేసాం కదా. తర్వాత చూడండి, ఆఫ్టర్ యూ హ్యావ్ యాడెడ్ యువర్ స్కోప్స్ గో టు OAuth టోకెన్స్ సెక్షన్ అండ్ సెలెక్ట్ ఇన్స్టాల్ టు వర్క్ స్పేస్. సో స్కోప్స్ యాడ్ చేసిన తర్వాత గో అప్ టు ద OAuth టోకెన్స్ సెక్షన్ అంట. ఓకేనా. ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. OAuth టోకెన్స్ సెక్షన్ చూడండి, ఇక్కడ OAuth టోకెన్ సెక్షన్ ఇక్కడికైతే వెళ్ళమంటున్నారు. ఇన్స్టాల్ టు క్లౌడ్ లైఫ్, దీని అయితే ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ అలౌ చేయండి. మన యాప్ అయితే స్లాక్ వర్క్ స్పేస్కి ఇన్స్టాల్ అయింది. ఓకేనా. సో యూ మస్ట్ బి ఏ స్లాక్ వర్క్ స్పేస్ అడ్మిన్ టు కంప్లీట్ దిస్ యాక్షన్. ఓకే, సెలెక్ట్ అలౌ. నెక్స్ట్ కాపీ ద బాట్ యూజర్ OAuth టోకెన్ అండ్ ఎంటర్ ఇట్ యాజ్ ఎ యాక్సెస్ టోకెన్ ఇన్ యువర్ NITN క్రెడెన్షియల్. సో ఈ బాట్ యూజర్ OAuth యాక్సెస్ టోకెన్ చూడండి, ఇక్కడ కాపీ ద బాట్ యూజర్ OAuth యాక్సెస్ టోకెన్. ఇక్కడ OAuth టోకెన్స్ ఉంది కదా, బాట్ యూజర్ OAuth టోకెన్. సో దీని అయితే కాపీ చేయమంటున్నారు. కాపీ చేసి యాక్సెస్ టోకెన్ కింద ఇవ్వమంటున్నారు, ఇచ్చేసాను. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ క్రెడెన్షియల్ ఫర్ ద స్లాక్ ట్రిగ్గర్ ఫాలో ద స్టెప్స్ ఇన్ ద స్లాక్ ట్రిగ్గర్ కాన్ఫిగరేషన్. ఒకసారి ఇదైతే ఓపెన్ చేద్దాం, స్లాక్ ట్రిగ్గర్ కాన్ఫిగరేషన్. సో స్లాక్ ట్రిగ్గర్ కాన్ఫిగరేషన్లో ఇది కూడా మనం అయితే చేయాలి. గో టు యువర్ యాప్స్ ఇన్ స్లాక్ ఫీచర్స్ ఈవెంట్ సబ్స్క్రిప్షన్. సో మనమైతే ఇప్పుడు
చూడండి ఇక్కడ ఈవెంట్ సబ్స్క్రిప్షన్ అనే దాని దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. ఈవెంట్ సబ్స్క్రిప్షన్స్. సో ఇక్కడ ఎనేబుల్ ఈవెంట్స్ కంట్రోల్ దీనైతే మనం ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత సో టర్న్ ఆన్ ద ఎనేబుల్ ఈవెంట్ కంట్రోల్ ఇన్ ఎన్ కాపీ ద వెబ్ హుక్ యూఆర్ఎల్. సో ఇక్కడ మన వెబ్ హుక్ యూఆర్ఎల్ అవైలబుల్గా ఉంది కదా, దానైతే కాపీ చేసి అయితే మనం ఇక్కడ ఇవ్వాలి వెబ్ హుక్ యూఆర్ఎల్. ఒక్క నిమిషం మనకి ఇది సేవ్ చేద్దాం. క్రెడెన్షియల్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనమాట. ఒక్క నిమిషం. ఈ వెబ్ హుక్ యూఆర్ఎల్ ఉంది కదా, ప్రొడక్షన్ యూఆర్ఎల్, దీన్ని కాపీ చేస్తున్నాను. నేను టెస్ట్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా ప్రొడక్షన్ యూఆర్ఎల్ ఇచ్చేస్తున్నాను. ఓకే, స్లాగ్ వన్స్ వెరిఫై అయిందా చూడండి. ఇక్కడ యువర్ డిడ్ నాట్ రెస్పాండ్ విత్ ద, చూడండి ఇక్కడ అయితే వెరిఫై అవ్వలేదు. కారణం ఏంటంటే దీన్ని మనం అయితే కంట్రోల్ S కొడితే కనుక సేవ్ అవుతుంది. ఇది ట్రిగ్గర్ వర్క్ ఫ్లో అయితే సేవ్ అయిపోయింది కదా. ఒకసారి మనం బ్యాక్ టు క్యాన్వాస్ వెళ్ళేసి ఒకసారి యాక్టివ్ చేద్దాం దీన్ని. గాట్ ఇట్. సో ఇప్పుడైతే మనము మళ్ళీ అగైన్ ఇక్కడ రీట్రై అని ఉంది కదా, రీట్రై చేద్దాం. చూసారు ఇప్పుడు వెరిఫై అయింది. సో ఇదేంటంటే ఇక్కడ వర్క్ ఫ్లో అయితే యాక్టివ్లో ఉండాలి, అప్పుడే మనకి ఇది వెరిఫై అవుతుంది. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఉందో మనకి ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంది కదా. వన్స్ వెరిఫైడ్ సిన్స్ సెలెక్ట్ సబ్స్క్రైబ్ టు యూజ్ ద ట్రిగ్గర్ ఆన్ ఫీల్డ్ ఇన్ ఎన్ టు ఫిల్టర్ దిస్ రిక్వెస్ట్. లాక్ ఆఫ్ వన్స్ వెరిఫైడ్ సెలెక్ట్ ద బాట్ ఈవెంట్స్. ఇక్కడ మనం అయితే బాట్ ఈవెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్స్క్రైబ్ టు బాట్ ఈవెంట్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ బాట్ యూజర్ ఈవెంట్. సో ఇక్కడ ఏం చేయాలి అనేది మళ్ళీ మనం ఈవెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది ప్రతి ఈవెంట్కి. సో ఈ డిస్క్రిప్షన్ అయితే మనం రీడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనకు సరిపోయేది ఏంటంటే ఇక్కడ మెసేజ్ అని టైప్ చేయండి. ఇక్కడ మెసేజ్ ఛానల్స్ ఉంది కదా, ఈ మెసేజ్ వాజ్ పోస్టెడ్ టు ఏ ఛానల్. సో ఇది మనకు సరిపోతుంది. మీరు ప్రైవేట్ ఛానల్ యొక్క మెసేజెస్ని రీడ్ చేయాలనుకుంటే కనుక మెసేజెస్ గ్రూప్స్ అనేది అయితే కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే మెసేజ్ ఛానల్స్ ఇది ఒకటి అయితే నేను అయితే ఈవెంట్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఓకేనా. సో రైట్, చూడండి ఇక్కడ ఒకసారి మన డాక్యుమెంటేషన్కి వెళ్తే కనుక చూడండి ఇక్కడ ఎనీ ఈవెంట్ అనేది టు యూజ్ అన్ ఈవెంట్ సబ్స్క్రైబ్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్ రికమెండ్స్ ఎనేబులింగ్ రిక్వెస్ట్ సిగ్నేచర్ వెరిఫికేషన్ ఫర్ యూస్ లాంటి యువర్ యాప్స్ బేసిక్ సెట్టింగ్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కాపీ ద వాల్యూ ఆఫ్ సైనింగ్ పేజ్ దిస్ వాల్యూ ఇంటూ సిగ్నేచర్ సీక్రెట్. ఒకసారి బేసిక్ ఇన్ఫర్మేషన్లోకి అయితే మనము ఒకసారి ఇది సేవ్ చేసుకున్నాము. సేవ్ చేసుకున్న తర్వాత మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కనుక ఏమంటున్నారు, కాపీ ద వాల్యూ ఆఫ్ సైనింగ్ అయితే కాపీ చేసుకోమంటున్నారు. చూడండి సైనింగ్ సీక్రెట్ అని ఉంది కదా. సో దీని అయితే మనము ఈ షో మీద మనం క్లిక్ చేసి అయితే మనం కాపీ చేసుకోవాలి. షో మీద క్లిక్ చేసి దీని అయితే మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసేసుకొని మనకి క్రెడెన్షియల్ ఉంది కదా, క్రెడెన్షియల్లోకి అయితే మనము దాన్ని అయితే మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ టు థింగ్. ఒకసారి మనకి క్రెడెన్షియల్స్ ఎక్కడ ఉంటాయంటే మళ్ళీ మనము ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది కదా. సో ఓవర్ వ్యూ మీద క్లిక్ చేస్తే క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. సో ఈ క్రెడెన్షియల్స్లో మనం స్లాక్ అకౌంట్ క్రెడెన్షియల్ ఆల్రెడీ ఇక్కడ సగం క్రియేట్ చేసాం కదా, దీంట్లో అయితే మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సేవ్ చేసుకోండి. ఓకేనా. కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఒకసారి మళ్ళీ అగైన్ వర్క్స్లోకి అయితే నేను వెళ్తున్నాను. రైట్. సో ఒకసారి డాక్యుమెంటేషన్కి వెళ్దాం మళ్ళీ అగైన్. సో యూజింగ్ వాత్ టు క్లౌడ్ యూజర్స్ డోంట్ నీడ్ టు ప్రొవైడ్ సో క్లయింట్ ఐడి. సో మనకైతే ప్రస్తుతానికైతే సరిపోతుంది యూజింగ్ వాత్ టు. ప్రస్తుతానికి మనకు సరిపోతుంది. ఒకసారి అయితే మనము
ఇక్కడికి వెళ్ళిపోదాం. న్యూ మెసేజ్ పోస్టెడ్ టు ఛానల్ వాచ్ హోల్స్ వర్క్ స్పేస్. మొత్తం వర్క్ స్పేస్ మీరు వాచ్ చేయాలా, లేకపోతే ఏదైనా ఒక ఛానల్ని ఫ్రమ్ ఐడి. సో బై ఐడి సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం ఐడి ఆఫ్ ద వర్క్ స్పేస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మనం లేకపోతే యూఆర్ఎల్ని మీరు డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు. దీన్ని క్లోజ్ చేస్తున్నాను నేను. ఒక్కసారి మనమైతే డైరెక్ట్గా ఈ యూఆర్ఎల్ అయితే నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఐటన్లో ఇక్కడ బై అదే ఫ్రమ్ లిస్ట్ అయితే నాకు తెలిసి చూద్దాం, లోడ్ అవ్వదు యూజువల్గా. సో అందుకని నేను అయితే యూఆర్ఎల్ అయితే సెలెక్ట్ చేసుకుని ఈ యూఆర్ఎల్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. నాట్ ఏ వ్యాలిడ్ స్లాక్ ఛానల్ యూఆర్ఎల్. యాక్చువల్లీ ఇది బై డిఫాల్ట్గా మనకి వచ్చిన ఛానల్ కదా. నేనైతే ఒక పబ్లిక్ ఛానల్ అయితే క్రియేట్ చేద్దాను. క్రియేట్ న్యూ ఛానల్. ఛానల్ నేమ్ వచ్చేసరికి జీరా సపోర్ట్ అని అయితే ఇస్తున్నాను. పబ్లిక్ ఛానల్. ప్రస్తుతానికి అయితే పీపుల్స్ ఏం అక్కర్లేదు. ఒకసారి ఈ ఛానల్ యూఆర్ఎల్ తీసుకుంటుందేమో చూద్దాం. ఈ యూఆర్ఎల్ అయితే కూడా తీసుకోవట్లేదు నాకు తెలిసి. అయితే ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత దీన్ని అయితే తీసేసి ఒకసారి నాకు తెలిసి అయితే ఇదైతే వర్క్ అవుతుంది. హౌ టు రిమూవ్ దిస్. సో ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత ఎంట్రీ పాయింట్ అని ఉంది కదా, దీని వరకు మనం రిమూవ్ చేద్దాం. ఎస్. సో ఎర్రర్ అయితే పోయింది. ఈ హైపర్ లింక్ నేను క్లిక్ చేస్తే కనుక నేనైతే డైరెక్ట్గా ఛానల్కి అయితే రీడైరెక్ట్ అవుతాను. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ యూఆర్ఎల్. మీరైతే ఛానల్ ఐడి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, స్లాష్ తర్వాత కనిపిస్తుంది కదా, ఇదైతే ఛానల్ ఐడి అనమాట. సో డైరెక్ట్గా మీరు దీన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ ఐడి అని ఉంది కదా, ఐడి అని ఇచ్చేసి ఆ ఛానల్ ఐడిని మాత్రమే ఇవ్వచ్చు అనమాట. ప్రస్తుతంగా నేను యూఆర్ఎల్ అయితే ఉంచుతున్నాను. ఓకేనా. కంట్రోల్ ఎస్. వర్క్ ఫ్లో అయితే సేవ్ చేస్తున్నా. బ్యాక్ టు క్యాన్వాస్. సో నాకు స్లాక్ ట్రిగ్గర్ అయితే రెడీగా ఉంది. ఒకసారి మనం అయితే టెస్ట్ చేద్దాం. సో టెస్ట్ చేసే ముందు ఏంటంటే మనకి స్లాక్ ఛానల్ ఉంది కదా, ఈ స్లాక్ ఛానల్ అయితే నేను అయితే మనం క్రియేట్ చేసిన యాప్ ఉంది కదా, యాప్ని అయితే సేవ్ చేంజెస్ చేశాను కదా, ఈ యాప్ని అయితే మనం ఇన్వైట్ చేయాలన్నమాట. సో స్లాష్ ఇన్వైట్, ఇక్కడ యాడ్ యాప్స్ టు దిస్ ఛానల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ జీరా క్రియేట్, ఇది మనం క్రియేట్ చేసిన యాప్ అనమాట, దీన్ని యాడ్ చేయండి. ఆల్ రైట్, ఇన్విటేషన్ హ్యాస్ బిన్ సెండ్. చూడండి ఇక్కడ హ్యాస్ బిన్ యాడెడ్ టు జీరా సపోర్ట్. సో ఇక్కడ మనకి యాప్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు నేను దిస్ ఈస్ టెస్ట్ మెసేజ్ ఫ్రమ్ జీరా సపోర్ట్ ఛానల్ అని ఎంటర్ చేశాను. సో నేను ఎంటర్ చేయగానే ఒక్కసారి మన N8 వర్క్ ఫ్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఎగ్జిక్యూషన్ సక్సెస్ అయింది. అలా ఫస్ట్ ఎగ్జిక్యూషన్ కూడా సక్సెస్ అయింది మనకి. చూడండి, ఫస్ట్ ఎగ్జిక్యూషన్ కూడా సక్సీడెడ్ అని వచ్చింది. అయితే మనకి ఇక్కడ లాగ్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాగ్స్ అయితే మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, ఛానల్ మెసేజ్ అని ఉంది, హ్యాస్ జాయిన్డ్ ద ఛానల్. యాక్చువల్గా మనకి ఛానల్లో చూస్తే కనుక సో ఈ మెసేజ్ ఉంది కదా, ఇది కూడా ట్రిగ్గర్ అయిందనమాట. చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే ఇన్విటేషన్ ఇచ్చామో జీరా క్రియేట్ ఛానల్కి ఇన్విటేషన్ ఇవ్వగానే సో ఈ మెసేజ్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అయింది. బికాజ్ ఈ యాప్ అనేది ఈ ఛానల్కి యాడ్ అయింది కాబట్టి. సో అది కూడా ట్రిగ్గర్ చేసింది, ఆ మెసేజ్ కూడా ట్రిగ్గర్ చేసింది వర్క్ ఫ్లోని. ఓకేనా. సో ఇక్కడైతే మీరు క్లియర్గా గమనించవచ్చు, ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్లో చూడండి, సో హ్యాస్ జాయిన్డ్ ద ఛానల్. చూడండి, సో
ఇదనమాట. సో, అది మనకి ట్రిగ్గర్ అయింది. అది. ఇది ఫస్ట్ ట్రిగ్గర్. సెకండ్ ట్రిగ్గర్ వచ్చేసరికైతే మనం పోస్ట్ చేసిన మెసేజ్ అనమాట. సో, దానికి సంబంధించిన లాగ్స్‌ని అయితే మనం చెక్ చేద్దాం. సో, సెకండ్ ట్రిగ్గర్ లాగ్స్ చూస్తే కనుక సరే కొంచెం పైకి డ్రాగ్ చేసుకుంటున్నాను. చూడండి, దిస్ ఈజ్ ఏ టెక్స్ట్ మెసేజ్ ఫ్రమ్ జీరా సపోర్ట్ ఛానల్. సో, ఇది టెక్స్ట్ అనమాట. సో, యూజర్ ఐడి ఇది నా యూజర్ ఐడి అనమాట. ఓకేనా, టైప్ వచ్చేసి మెసేజ్, ఇది టైం స్టాంప్. ఒకసారి రైట్ చేస్తే కనుక ఇది ఛానల్ ఐడి. సో, ఇది ఛానల్ ఐడి, ఛానల్ టైప్ వచ్చేసి ఛానల్ ఈవెంట్ టీఎస్ అనమాట. సో, దిస్ ఈజ్ టెక్స్ట్ మెసేజ్ ఫ్రమ్ జీరా సపోర్ట్ ఛానల్. సో, మనకైతే 3 ఫార్మ్స్ ఆఫ్ ఇన్పుట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ స్కీమా టైప్ అనమాట. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్కి ఇది ఈజీగా ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి టేబుల్ టైప్ ఆఫ్ డేటా. ఇది వచ్చేసరికి జేసాన్ టైప్ ఆఫ్ డేటా. సో, 3 టైప్స్ ఆఫ్ మనకి డేటా అయితే అవైలబుల్గా ఉంటుంది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బ్లాక్స్లో అయితే. సో, ఇది స్లాక్ ట్రిగ్గర్. దిస్ ఈజ్ ట్రిగ్గర్ నోడ్ కాబట్టి ట్రిగ్గర్ నోడ్కి అవుట్పుట్ డేటా అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి. ఓకేనా. So we are good. We are able to send the data to N8N workflow from Slack channel. So we are good. We can able to do the run the workflow. Right. ఇప్పుడు my workflow. ఒకసారి దీన్ని అయితే మనం ఓకే. సో, ఇప్పుడు నా ఎయిమ్ ఏంటంటే నేను మెసేజ్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ పోస్ట్ చేసిన మెసేజ్కి నాకు జీరా అనేది ట్రిగ్గర్ అవ్వాలి. సో, ఇప్పుడు నేను నాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి నేనైతే జీరా సాఫ్ట్వేర్ ఇది ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే నేను ఈ ఇష్యూని క్రియేట్ చేయాలి. క్రియేట్ అనే ఇష్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, అగైన్ ఇక్కడ కూడా క్రెడెన్షియల్ టు కనెక్ట్ విత్ అనమాట. క్రియేట్ న్యూ క్రెడెన్షియల్. సో, ఇక్కడైతే మనం క్రెడెన్షియల్ని అయితే మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది, కనెక్ట్ చేయాలి ఇప్పుడు. సో, మనది ఏంటంటే క్లౌడ్ కదా, జీరా క్లౌడ్ కాబట్టి. సో, నేను ఆల్రెడీ మన జీరా ట్రైనింగ్ కదా, జీరా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. జీరా అడ్మిన్ జాబ్ రెడీ 2025 ప్రోగ్రామ్. సో, అది మీరు ఫాలో అవ్వకపోతే అది ఫాలో అండి. దాంట్లో అయితే నేను డిస్కస్ చేశాను ఒక ఏపీఐ టోకెన్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది. ఇప్పుడు మనం చేద్దాం. సో, మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అకౌంట్ సెట్టింగ్స్ని క్లిక్ చేస్తే కనుక మీరు మీ ఏపీఐ టోకెన్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. సో, ఇక్కడ సెక్యూరిటీ అన్న దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీఐ టోకెన్స్ అనేది ఉంటుంది, క్రియేట్ అండ్ మేనేజ్ ఏపీఐ టోకెన్స్. సో, ఇక్కడ మనం ఏపీఐ టోకెన్ అయితే క్రియేట్ చేద్దాం. సో, 8 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చింది నాకు. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఓకే. సో, క్రియేట్ ఏపీఐ టోకెన్. సో, ఏపీఐ టోకెన్ వచ్చేసరికి N8N స్లాక్. ఏదన్నా ఒక నేమ్ ఇచ్చేసేయచ్చు, మీ ఇష్టం వచ్చింది. ఎక్స్పైర్స్ ఆన్. ఓకే, ఐ డోంట్ నీడ్ దిస్. సో, నేను ఏపీఐ టోకెన్ కాపీ చేశాను. అగైన్ గో టు N8N, గివ్ ఏపీఐ టోకెన్ హియర్ అండ్ గివ్ ద నేమ్ అనమాట. ఈమెయిల్ వచ్చేసరికి ఇది నా ఈమెయిల్. డొమైన్ వచ్చేసరికి మన డొమైన్ వచ్చేసి ఇది మన డొమైన్ అనమాట. సో, జస్ట్ అది కాపీ చేసేయండి డొమైన్. ఓకే. సో, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, బట్ మీరైతే కనెక్ట్ అయిన తర్వాత అయితే మీకు ప్రాజెక్ట్ని లిస్ట్ డౌన్ చేస్తుంది యూజువల్గా. చూద్దాం, సేవ్ చేస్తున్నాను. సో, కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అనమాట. సో, జస్ట్ క్లోజ్ చేయండి. ఓ థ్యాంక్స్. ఇప్పుడు రిసోర్స్ వచ్చేసరికి ఇష్యూ, ఆపరేషన్ క్రియేట్ అట్లా వచ్చేసి సరిపోతుంది. ప్రాజెక్ట్ లిస్ట్ వచ్చేసరికి ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకైతే అవైలబుల్గా ఉన్న ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తుంది. చూడండి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ డెవాప్స్. సో, మీరు కనుక ప్రాజెక్ట్స్ చూస్తే కనుక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ డెవాప్స్. సో, హలో డెవాప్స్ సపోర్ట్. సో, ఇలా 3 ప్రాజెక్ట్స్ అయితే నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నాకైతే అవి లిస్ట్ అవుట్ చేసింది. నేనైతే ఫస్ట్ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇష్యూ టైప్ వచ్చేసరికి నేను స్టోరీని అయితే తీసుకుంటున్నాను. సమ్మరీ వచ్చేసరికి స్టోరీ కాదు, నేనైతే ఇది టాస్క్ అని తీసుకుంటున్నాను. సమ్మరీ వచ్చేసరికి జస్ట్ జీరా సపోర్ట్ రిక్వెస్ట్. సో, సమ్మరీ తీసుకుంటున్నాను. ఓకేనా. సో, అట్లా ఇచ్చేసి జస్ట్ నేను కంట్రోల్ S సేవ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. బ్యాక్ టు క్యాన్వాస్.
ఒకసారి ప్రీవియస్ నోడ్ని ఒకసారి మళ్ళీ మనం పోస్ట్ చేసి చూద్దాం. సేమ్ మెసేజ్. ఓకేనా, పోస్ట్ చేశాను. ఒకసారి మనం ఇట్లా ఒకసారి ఎన్నైతే వర్క్ ఫ్లోకి వెళ్దాం, వెళ్ళి ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూషన్స్ చూద్దాం. సో థర్డ్ ఎగ్జిక్యూషన్ అయితే మనకి ఇక్కడ రన్ అయ్యింది. దానికి సంబంధించిన లాగ్స్ని అయితే చెక్ చేద్దాం. లాగ్స్లోకి వెళ్తే కనుక చూడండి, ఇక్కడ ఇష్యూ అయితే క్రియేట్ అయింది FSD6. ఓకేనా, మీరు కనుక జీరా ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లిస్ట్లోకి వెళ్తే కనుక చూడండి, ఇక్కడ FSD6. సో ఇది మనకి NI10 క్రియేట్ చేసిన టికెట్ అనమాట. సో జీరా సపోర్ట్ మనం సమ్మరీ ఇచ్చాం కదా, NI10లో మన నోడ్కి సమ్మరీ ఇచ్చాం కదా, ఆ సమ్మరీ ఇది. బట్ డిస్క్రిప్షన్ అయితే మనకి ఏం రాలేదు. కానీ స్లాక్ మెసేజ్లో పోస్ట్ చేసిన మెసేజ్ డిస్క్రిప్షన్ కనుక మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటే ఈజీగా ఉంటుంది కదా. సో దాన్ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జిక్యూషన్స్ మీరు ఎగ్జిక్యూషన్ ఉంది కదా, ఎగ్జిక్యూషన్ క్లిక్ చేస్తే మీకు అయితే ఇక్కడ లాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే ఇక్కడ లాగ్స్ అవైలబుల్గా ఉన్నాయో, సో మీకు ఇక్కడ కాపీ టు ఎడిటర్ అని ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే కనుక సో ఎగ్జిక్యూషన్ డేటా అంతా కూడా మీకైతే ఎగ్జిక్యూషన్ డేటా అంతా కూడా ఈ నోట్స్కి అయితే ఇంపోర్ట్ అవుతుంది. అప్పుడు మీరు వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మీరైతే జీరా నోడ్ని క్లిక్ చేయగానే సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ హోల్డ్ చేసి డ్రాగ్ చేసి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లు టెక్స్ట్ అనే వేరియబుల్లో, ఈ వేరియబుల్లో మనకి స్లాక్ మెసేజ్ అనేది సేవ్ అయి ఉంది కాబట్టి నేనైతే దీన్ని డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్లోకి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ అవైలబుల్గా లేదు. ఇక్కడ యాడ్ ఫీల్డ్ మీద క్లిక్ చేయగానే మనకైతే అవైలబుల్ ఫీల్డ్స్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో నేను డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్ట్ను హోల్డ్ చేసి డ్రాగ్ చేసి డిస్క్రిప్షన్లోకి హోల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ డ్రాప్ చేయగానే నాకైతే ఇట్లా మనకి సింటాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ సింటాక్స్ గురించి మనకైతే అనవసరం ప్రస్తుతానికి. సో నేను Ctrl+S అయితే ఇస్తున్నాను, బ్యాక్ టు క్యాన్వాస్. సో ఇప్పుడు కనుక నేను జీరా ఫ్లోని ట్రిగ్గర్ చేస్తే విత్ డిస్క్రిప్షన్ చూడండి, నేను దిస్ ఈజ్ ఏ టెస్ట్ మెసేజ్ విత్ డిస్క్రిప్షన్ అనేసి ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నాకైతే మీరు ఒక్కసారి జీరాలోకి వెళ్ళిపోయి దీన్ని మనం రిఫ్రెష్ చేస్తే లిస్ట్ సెక్షన్ని ఇక్కడైతే మీరు ఆ టికెట్ని అయితే చూడొచ్చు. సో నాకు FSD8 అనేది టికెట్ క్రియేట్ అయింది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. వాట్ హ్యాపెండ్? చూడండి ఇక్కడ. సో సమ్మరీ నాకు నేను డిఫాల్ట్గా ఇచ్చిన సమ్మరీ అయితే వచ్చేసింది. ఇక్కడ డిస్క్రిప్షన్లో చూడండి, స్లాక్ మెసేజ్, దిస్ ఈస్ టెస్ట్ మెసేజ్ ఫ్రమ్ జీరా సపోర్ట్ ఛానల్ విత్ డిస్క్రిప్షన్. స్లాక్ మెసేజ్ అయితే నాకు డిస్క్రిప్షన్లోకి కాపీ అయింది. సో ఇంత ఈజీగా అయితే మనము స్లాక్ని జీరాని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఫర్ పోస్టింగ్ మెసేజెస్ ఇన్ స్లాక్. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ నేను అయితే ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను, హలో. ఇప్పుడు నా టికెట్ క్రియేట్ అయ్యేది అవదా ఒకసారి చూద్దాం. లిస్ట్లోకి వెళ్ళిపోయి చూడండి, FSD9 క్రియేట్ అయింది. దీన్ని ఓపెన్ చేద్దాం. చూడండి, హలో. సో ఇది మనకి అన్వాంటెడ్. మనకి రిప్లైస్కి టికెట్ క్రియేట్ అవ్వకూడదు. మనకి డైరెక్ట్ మెసేజ్కి మాత్రమే టికెట్ అనేది క్రియేట్ అవ్వాలి. సో దానికోసం ఏం చేయాలి అంటే ఈ వర్క్ ఫ్లోలో మనకి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇఫ్ అనే నోడ్ ఉంటుంది. సో ఈ ఇఫ్ అనే నోడ్ని క్రియేట్ చేసిన తర్వాత సో మనకి రిప్లై అనే దానికి అసలు రిప్లై సంబంధించిన లాగ్స్ని మనం చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు నేను హలో అని పెట్టాను కదా, సో దీనికి మనకి NI10లో లాగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఒకసారి మనం ఎగ్జిక్యూషన్లోకి వెళ్దాం. ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళి రీసెంట్ లాగ్ని చెక్ చేద్దాం. సో రీసెంట్ లాగ్కి అంత ముందు లాగ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. దాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చా అనేది ఆలోచించాలి. సో ఒకసారి ఈ స్లాక్ ట్రిగ్గర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టైం స్టాంప్ అనేది ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉందా గమనిద్దాం. థ్రెడ్ TS చూడండి, ఇక్కడ థ్రెడ్ TS అనే పారామీటర్ ఉంది. సో నెక్స్ట్
ఓకే, అబ్జర్వ్ చేశారా? సో ఈ థ్రెడ్ టీఎస్ అనే పారామీటర్ని గుర్తుంచుకోండి, ఇది మనకి ఇంపార్టెంట్. అంతకుముందు లాగ్ని చూద్దాం. సో అంతకుముందు లాగ్ చూద్దాం. స్లాగ్ ట్రిగ్గర్ చూడండి, ఇక్కడ ఇది డైరెక్ట్ మెసేజ్ అనమాట. చూడండి, దిస్ ఈస్ టెస్ట్ మెసేజ్ ఫ్రమ్ జీరా సబ్బు ఛానల్ విత్ డిస్క్రిప్షన్. ఇది డైరెక్ట్ మెసేజ్. దీంట్లో థ్రెడ్ టీఎస్ అనే పారామీటర్ ఉందా? చూడండి, థ్రెడ్ టీఎస్ అనే పారామీటర్ లేదు. థ్రెడ్ టీఎస్ అనే పారామీటర్ లేదు అంటే డైరెక్ట్ మెసేజెస్కి థ్రెడ్ టీఎస్ అనే పారామీటర్ లేదు. కానీ రిప్లై ఏదైతే మనం థ్రెడ్లో రిప్లై ఇస్తున్నామో ఆ రిప్లైకి మాత్రం థ్రెడ్ టీఎస్ అనే పారామీటర్ అయితే ఉంది. ఓకేనా? ఈ థ్రెడ్ టీఎస్ పారామీటర్ చూడండి, ఇక్కడ హలో అనే రిప్లైకి థ్రెడ్ టీఎస్ అనే పారామీటర్ ఉంది. అంటే అర్థం ఏంటంటే ఏదైతే స్లాగ్ ట్రిగ్గర్స్ థ్రెడ్ టీఎస్ పారామీటర్స్తో వస్తున్నాయో ఆ పారామీటర్స్కి మనము టికెట్ని క్రియేట్ చేయకూడదు అనే లాజిక్ అయితే మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా? బిల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి అగైన్ నేను కాపీ టు ఎడిటర్ నేను క్లిక్ చేస్తున్నాను, అన్పిన్. సో ఇలా క్లిక్ చేస్తే ఇఫ్ అనే నోడ్కి చూడండి, ఇక్కడ థ్రెడ్ టీఎస్ అనే పారామీటర్ అవైలబుల్గా ఉంది. సో ఈ ఇఫ్ నోడ్లో ఇఫ్ కండిషన్ అనమాట. మనం జీరా ఆటోమేషన్లో ఎలా అయితే ఇఫ్ కండిషన్ రాస్తామో ఇది కూడా సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. చూడండి, ఇక్కడ థ్రెడ్ టీఎస్ అనే పారామీటర్ని హోల్డ్ చేసి నేను కండిషన్లోకి ఇచ్చేసి ఇక్కడ స్ట్రింగ్లోకి వెళ్ళిపోయి ఈజ్ ఎంప్టీ. అంటే థ్రెడ్ టీఎస్ పారామీటర్ ఎంప్టీ ఉన్నప్పుడు ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం ఒకసారి. ఈజ్ ఎంప్టీ, does not contain, is empty, is does not contain, does not match, exists, doesn't exist. I think doesn't exist is best. is empty అనేది కరెక్ట్ కాదు, doesn't exist నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అసలు థ్రెడ్ టీఎస్ అనే పారామీటరు మనకి డైరెక్ట్ మెసేజెస్లో అసలు ఆ పారామీటరే లేదు కాబట్టి నేనైతే డజంట్ ఎగ్జిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఎప్పుడైతే థ్రెడ్ టీఎస్ పారామీటర్ లేదో అప్పుడు మాత్రమే నాకు టికెట్ని క్రియేట్ చెయ్యి అని అర్థం అనమాట. ఓకేనా? సో దీని అయితే నేను కంట్రోల్ ఎస్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఫ్లో అయితే సేవ్ అయింది కదా, ఫ్లో సేవ్ అయిపోయింది. చూడండి, హలో విత్ హలో రిప్లై విత్ ఇన్ ఏ థ్రెడ్. సో ఇప్పుడు నేను పోస్ట్ చేసిన ఈ మెసేజ్కి టికెట్ అనేది క్రియేట్ అవ్వకూడదు. ఒకసారి మనం వెళ్దాం, మళ్ళీ ఎగ్జిక్యూషన్స్లోకి వెళ్దాం. సో ట్రిగ్గర్ అయిందా లేదా? ఎస్, ట్రిగ్గర్ అయింది. కానీ ఇఫ్ కండిషన్ దగ్గర ఆగిపోయిందా లేకపోతే టికెట్ని క్రియేట్ చేసిందా చూద్దాం. నేను ఎగ్జిక్యూషన్ క్లిక్ చేసాను, ఇక్కడ అయితే లాగ్స్ ఉంది కదా, దీన్ని చూడండి, ఇక్కడ ఇఫ్ కండిషన్ దగ్గర ఆగిపోయింది. చూడండి, ఇఫ్ కండిషన్ దగ్గర ఆగిపోయింది. దట్ టు దిస్ ఈజ్ ఏ ఫాల్స్ బ్రాంచ్ అనమాట. ఫాల్స్ బ్రాంచ్ అంటే ఏంటి? చూడండి, కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే క్రియేట్ ఇష్యూ వెళ్ళాలి, ఫాల్స్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడ ఆగిపోవాలి. సో అది నా ఇంటెన్షన్. సో ఇక్కడ ఫాల్స్ బ్రాంచ్కి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే థ్రెడ్ టీఎస్ పారామీటర్ అనేది ఉంది. ఓకేనా? సో స్లాగ్ ట్రిగ్గర్లో చూస్తే థ్రెడ్ టీఎస్ అనే పారామీటర్ ఉంది కాబట్టి నాకు టికెట్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఓకేనా? సో ఇట్లా మన యూజ్ కేస్ని డిఫైన్ చేసుకొని ఏ కండిషన్స్లో మన వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనేది మనం నోట్ డౌన్ చేసుకొని అన్ని కండిషన్స్ని మనం అయితే ఈ స్లాగ్ ట్రిగ్గర్, ఈ ట్రిగ్గర్కి ఈ యాక్షన్ నోడ్కి మధ్యలో అయితే మనం ఇఫ్ కండిషన్స్ని ప్లేస్ చేస్తే కనుక సో మనకి ఒక బెస్ట్ N8N వర్క్ ఫ్లో అయితే మనం అచీవ్ చేయొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి మన ఛానల్కి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.